బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 26 అంశము గాలికై ప్రయాసపడవద్దు. వాక్యము ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలనన్నిటినీ నేను చూచితిని, అవి అన్నియు వ్యర్థములే, అవి యొక్కడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. సూర్యుని క్రింద జరిగే క్రియలన్నీ వ్యర్థములని, అవి గాలిని పట్టుకోడానికి ప్రయాసపడినట్టే ఉన్నాయని జ్ఞాని అయిన సొలొమోను తన అనుభవముతో పలికిన మాటలు. మనిషి ఈ భూమ్మీద జన్మించి మరణించే వరకు తాను చేసే పనులన్నీ కూడా వ్యర్థములు అని తేల్చి చెప్పాడు. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమీ దొరుకుచున్నది? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు, రాత్రియందైనను వాని మనస్సుకు నెమ్మది దొరకదు, ఇదియు వ్యర్థమే. ప్రసంగి 2:22-23. మనిషి యొక్క జీవిత పరమార్థాన్ని కాచి వడపోసినట్లుగా సొలొమోను తేల్చి చెప్పాడు. మనిషి ఈ భూమ్మీద జీవించే అతి స్వల్పకాలమంతయు దేవునికి దూరంగా జీవించి దేవుడు మనిషిని సృష్టించిన ఉద్దేశ్యాన్ని నిరర్ధకం చేస్తున్నాడు. ఎవరైతే తమ జీవితాలలో దేవునికి చోటిస్తారో, ఎవరైతే దేవుని వలన జీవిస్తారో వారు మాత్రమే సుఖ సంతోషాలతో జీవిస్తారు. మిగిలిన వారందరి జీవితాలు గాలికే ప్రయాసపడినట్లుగా భారంగా ఆయాసకరమైన జీవితం జీవిస్తారు. ప్రసంగి గ్రంథములో చూచినట్లయితే మహాజ్ఞాని అయిన సొలొమోను ఈ భూమి మీద జరిగే అనేక విషయాల మీద మనసు పెట్టి ప్రతి విషయాన్ని గురించి ఆలోచించి పరిశీలనగా తెలుసుకున్నాడు. ఆయన పరిశీలనలో చివరకు తేల్చినది ఏమిటంటే, భూమి మీద ప్రతి ఒక్కరూ దేవునికి లోబడి ఉండి వారి ఆయుష్కాలము పూర్తి చేసుకోవాల్సిందే. ఈ భూమి మీద మనిషి జన్మకు పరమార్థం అదే అని తేల్చి చెప్పాడు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే: దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను. మానవకోటికి ఇదియే విధి. ప్రసంగి 12:13. దేవునియందు భయభక్తులు లేకుండా తమ ఇష్టానుసారంగా ధన సంపాదనే ధ్యేయంగా జీవించే వారి జీవితాలు గాలికై ప్రయాసపడినట్లే ఉంటాయి. గాలిని పట్టుకోవాలనుకోవడం ఎంతటి మూర్ఖత్వమో, దేవుణ్ణి తిరస్కరించటం అంతకంటే మూర్ఖత్వం. మరి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? దేవునియందు భయభక్తులు కలిగి ఆయనకు లోబడి జీవిస్తున్నామా, లేక గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడుతున్నామా? తేల్చుకోవాల్సింది మనమే. శ్రమయును గాలికైన యత్నములు 2 చేతుల నిండా నుండుట కంటే 1 చేతి నిండా నెమ్మది కలిగి యుండుట మేలు. ప్రసంగి 4:6. మనం ఈ భూమి మీద జీవించే 70 లేదా 80 సంవత్సరాల కాలాన్ని మనం ఎలా వెళ్లబుచ్చుతున్నాము? సొలొమోను చెప్పినట్లు దేవునియందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను పాటించాలని, మానవులందరికీ ఇది విధి అని చెప్పిన దానిని ఎంతమంది పాటించగలుగుతున్నారు? దేవునియందు భయభక్తులు లేకుండా తమ ఇష్టమొచ్చినట్లు లోకానుసారంగా జీవించేవారు పడే పాట్లకు, అనుభవించే బాధలకు, కష్టాలకు బాధ్యత వహించాల్సింది ఎవరికి వారే. దేవుడు మనుష్యులందరినీ యథార్థవంతులుగానే పుట్టించాడు. అయితే ఎవరికి వారు వివిధ తంత్రములు కల్పించుకొని గాలికే ప్రయాసపడుతున్నారు. మరి మీరు దేవునియందు భయభక్తులు కలిగి ఉంటారో, గాలికే ప్రయాసపడతారో మీరే నిర్ణయించుకోవాలి. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా జీవితాలు గాలికే ప్రయాసపడినట్లుగా ఉండకుండా నీవు మమ్ములను భూమి మీదకు పంపిన ఉద్దేశ్యాన్ని నెరవేర్చేలా మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.